ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రాంపూర్ అగ్రహారంలో గాలివాన కారణంగా సనప నరేష్ కు చెందిన గుడిసె కూలిపోయింది. ఘటన సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నరేష్ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. సమ్మక్క సారాలమ్మ తల్లుల ఆశీస్సులతోనే తాను సురక్షితంగా బయటకు వచ్చానని నరేష్ తెలిపారు. గుడిసె పూర్తిగా ధ్వంసం కావడంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు మంజూరు చేయాలని మంత్రి సీతక్కను కోరారు. గ్రామ పెద్దలు, వృద్ధులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నరేష్ కుటుంబ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు కూడా నరేష్ కు అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. విలేజ్ రాంపూర్ అగ్రహలో ఉన్నటువంటి సనప నరేష్ తనకున్న బాధలన్నీ కూడా తను వివరించారు. తక్షణమే మంత్రి సీతక్క గారు ఈ విషయంలో ఉన్నటువంటి ఈ యొక్క సొనప నరేష్ నాగలేజుడు రాంపూర్ గ్రామానికి చెందినవాని, అదేవిధంగా ఏటనగరానికి కూడా మండలానికి చెందినవాని, ములుగు జిల్లాకి ఉన్నటువంటి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాకు ఈ యొక్క భూభాగ సమక్షంలో నేను నివసిస్తున్నాను. అదేవిధంగా మండలంలోని రాంపూర్ అగ్రహ అది పెట్టలే కదా అనే విలేజ్లో తనకున్నటువంటి పూరి గుడిసె కూడా కూలిపోవడం జరిగింది. వస్తువులు కూడా చాలా ఇక్కడ ఉన్న తనకున్న వస్తువులు కూడా పాపం ఇప్పుడు ఈయన ఎక్కడ పడుకోవాలో ఏడ నివసించాలో అనే స్థితిలో కూడా ఇప్పుడు ఆయన స్థితిలో లేడు. తక్షణమే ప్రభుత్వాలు కూడా ఈ సొనప నరేష్ ఇల్లు గురించి ఆలోచించి పదే కోరడం జరిగింది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి పూరి గుడిసె ఉన్నటువంటి నరేష్కు తక్షణమే ఇల్లు రావాల్సిందిగా ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచించి తక్షణమే ఇల్లు రావాలని సొనప నరేష్ ఏడుస్తూ వివరించారు. IBTV R. లక్ష్మణ్. సీతకి పోతుంది సీతకాయకి పోతుంది దగ్గరికి దానికి చిన్నప్పుడే నాకు చిన్నతనం అంటూ నా యొక్క తల్లిదండ్రులు కూడా మరణానికి గురైనటువంటి సమస్య ఈరోజు మన ఫోటో రూపంలో కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా సామాజిక స్పృహ లేకుండా ఉన్నటువంటి నాయకులు నా ఇల్లుని కట్టి పెట్టడం, ఫస్ట్ లిస్ట్లో కూడా ఇల్లు వస్తే కూడా ఇబ్బంది పెట్టారు. దయచేసి ఉన్నటువంటి అధికారులు కూడా నా పట్ల పనిచేసి ఎంత ఘోరం